ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకి ఏజెంట్ శివ లేదా అభిమన్యుడు అనే టైటిల్ని అనుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ స్టామినా ఏంటనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ మహేష్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా కన్నడలో మహేష్ సినిమాలను పునీత్ రాజ్కుమార్ అదే పనిగా రీమేక్ చేసి హిట్లు కొడుతుంటాడు. అంటే అక్కడ మహేష్ కథలకుండే డిమాండ్ ఏంటో తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు మహేష్ బాలీవుడ్లో కడుగు పెడుతున్నాడని సమాచారం. ఇప్పుడు దీపావళికి మహేష్ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ వస్తుందా, రావట్లేదా? ఆ విషయంపై ఇంతవరకు సూపర్ స్టార్ సైడ్ నుండి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే షూటింగ్ మాత్రం నిర్వధికంగా నాన్ స్టాప్గా కానిచ్చేస్తున్నారు. పైగా సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ని మాత్రం ఓ రేంజ్లో తీర్చిదిద్దుతున్నారట. ఇప్పటికే 3 టాప్ క్లాస్ ఫైట్ మాస్టర్లు దించారంటేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని మురుగదాస్ భావిస్తున్నాడట. మురుగదాస్ ఆలోచన సరైనదే. ఇప్పటి వరకు సౌత్లో హిట్ అయిన ఆయన కథలనే వేరే హీరోలతో బాలీవుడ్లో రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆలోచన లేకుండా నేరుగా మహేష్ని ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలన్న ఆలోచన కొత్తగా ఉంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం అవుతోంది. అందుకే మురుగదాస్ ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే ఒక సూపర్ కార్ చేజ్ సీక్వెల్ను పాపులర్ కంపోజర్ పీటర్ హెయిన్స్ మాస్టర్ రూపొందించాడు. మరి బాహుబలి సినిమా కంపోజ్ చేసిన మాస్టర్ అంటే ఖచ్చితంగా ఆ హైప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత చెన్నైలో షూట్ చేసిన ఒక యాక్షన్ సీక్వెల్ను అనల్ అరసు రూపొందించాడు. ఈ 2 అద్భుతంగా వచ్చాయనుకుంటున్న తరుణంలో ఇప్పుడు సినిమాలో 3వ యాక్షన్ సీక్వెన్స్ను రూపొందించడానికి రవివర్మ రంగంలోకి దిగాడు. చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ టాలెంట్ అందరితోనూ మురుగదాస్ ఏదో ఒక పని చేయించేలా ఉన్నాడే. ఈ మధ్యన నేనొక్కడినే వంటి సినిమాలో తన యాక్షన్ సైడ్ చూపించిన మహేష్ తర్వాత సినిమాలో మెసేజ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్పై ఫోకస్ పెట్టాడు. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ అనేసరికి అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆల్ ద బెస్ట్ మహేష్.